హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి 1376 పోస్టులతో పారామెడికల్ కేటగిరీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇటీవల మన ఛానల్లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి విడుదల చేసిన ఒక షార్ట్ నోటీస్ అయితే చెప్పాను. అందులో ఎన్ని ఖాళీలు అయితే చెప్పానో అన్ని ఖాళీలతోనే ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్లికేషన్ డేట్స్లో కూడా ఎటువంటి చేంజెస్ అయితే లేవు. ఈ వీడియోలో ఫుల్ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి. అందులో కూడా ఉద్యోగాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు నేను షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చదివిన తర్వాత ఈ ఉద్యోగాలకి అప్లై చేయండి. కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. కంప్లీట్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి విడుదల చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం పారామెడికల్ కేటగిరీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ 2024లో విడుదల చేసినటువంటి 4th నోటిఫికేషన్ అయితే ఇది. అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి ఇప్పటికే 3 నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయడం జరిగింది. ఇది 4th నోటిఫికేషన్. ఫ్రెండ్స్, మీరు ఈ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్లో కోర్సులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ముఖ్యంగా నర్సింగ్ సూపరింటెండెంట్ ఉద్యోగాలకు సంబంధించిన క్లాసెస్ అనేవి మన యాప్లో ప్రొవైడ్ చేస్తాము. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో ఉన్నటువంటి కోర్సులో తక్కువ ఫీజుతోనే మీకు క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మేము కోర్సు అప్డేట్ చేయడం జరుగుతుంది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించిన మరికొన్ని డీటెయిల్స్ కానీ మనం చూసినట్లయితే ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు ఆగస్టు 17వ తేదీ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 16వ తేదీ అనేది చివరి తేదీ ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి. అప్లై చేసిన తర్వాత అప్లికేషన్లో కొన్ని మోడిఫికేషన్స్ చేసుకోవడానికి సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 26వ తేదీ వరకు కూడా లింక్ అవైలబుల్గా ఉంటుంది. అయితే మోడిఫికేషన్ చేసేటప్పుడు మీరు పేమెంట్ కూడా చేయాలి మోడిఫికేషన్ చేసుకోవడానికి. ఇక వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూసినట్లయితే గతంలో మనం చెప్పుకోవడం అయితే జరిగింది. టోటల్గా 1376 పోస్టులతో ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారని. ఇప్పుడు 1376 పోస్టులతోనే నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఇందులో గతంలో చెప్పుకున్న విధంగానే ఏ పోస్టులు ఎన్నెన్ని అయితే పేర్కొన్నారో అన్నెన్ని వేకెన్సీ ఉన్నాయి. అదేవిధంగా మనం చూసుకుంటే ఆ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి ఇలా ఉన్నాయి. డైటీషియన్ పోస్టులకు మొత్తం 5 వేకెన్సీస్ ఉన్నాయి. 18 నుంచి 36 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి. నర్సింగ్ సూపరింటెండెంట్ జాబ్స్కి 20 నుంచి 43 సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి. 713 వేకెన్సీస్ ఉన్నాయి. ఆడియాలజిస్ట్ మరియు స్పీచ్ థెరపిస్ట్ వేకెన్సీస్ అనేవి 4 ఉన్నాయి. 21 నుంచి 33 సంవత్సరాల మధ్య ఏజ్ కలిగి ఉండాలి. క్లినికల్ సైకాలజిస్ట్ జాబ్స్ అనేవి 7 ఉన్నాయి. 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి. డెంటల్ హైజీనిస్ట్ జాబ్స్ అనేవి చూసుకుంటే 3 ఉన్నాయి. 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి. డయాలసిస్ టెక్నీషియన్ జాబ్స్ అనేవి 20 ఉన్నాయి. వీటికి 20 నుంచి 36 సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి. హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3 పోస్టులు అనేవి 126 ఉన్నాయి. వీటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి. ల్యాబొరేటరీ అసిస్టెంట్ జాబ్ సూపరింటెండెంట్ జాబ్స్కి కూడా సేమ్ ఏజ్ ఉండాలి. 27 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక పెర్ఫ్యూజనిస్ట్ వేకెన్సీస్ అనేవి చూసుకుంటే 2 వేకెన్సీస్ ఉన్నాయి. 21 నుంచి 43 సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి. అలాగే ఫిజియోథెరపిస్ట్ గ్రేడ్ 2 20 పోస్టులు ఉన్నాయి. ఆక్యుపేషనల్ థెరపిస్ట్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. క్యాత్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ వేకెన్సీస్ కూడా 2 ఉన్నాయి. ఈ 3 రకాల పోస్టులకి కూడా 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అదే ఫార్మసిస్ట్ ఎంట్రీ గ్రేడ్ పోస్టులు అనేవి ఉన్నాయి. వీటికి సంబంధించి మొత్తం వేకెన్సీస్ అనేవి 246 ఉన్నాయి. ఇవి 20 నుంచి 38 సంవత్సరాల మధ్య ఏజ్ కలిగిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్ జాబ్స్ అనేవి 64 ఉన్నాయి. 19 నుంచి 36 సంవత్సరాల మధ్య ఏజ్ కలిగి ఉండాలి. ఇక మరికొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. అవి ఏమిటి అంటే స్పీచ్ థెరపిస్ట్ వేకెన్సీస్ 1, కార్డియాక్ టెక్నీషియన్ పోస్టులు 4, ఆప్టోమెట్రిస్ట్ 4,
ఈసీజీ టెక్నీషియన్ 13 పోస్టులు, ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్టులు 94 ఉన్నాయి. ఈ ఈ పోస్టులన్నిటికీ కూడా 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి. ఫీల్డ్ వర్కర్ జాబ్స్ కూడా ఉన్నాయి. ఇవి 19 వేకెన్సీస్ ఉన్నాయి. 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఏజ్ కలిగి ఉండాలి. ఇక డైటీషియన్ అలాగే నర్సింగ్ సూపరింటెండెంట్ జాబ్స్కి 44,900 రూపాయల ఇనీషియల్ పే స్కేల్ అయితే ఉంటుంది. అంటే లెవెల్ 7 ప్రకారం పే స్కేల్ ఉంటుంది. మరికొన్ని పోస్టులకి అంటే ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్టు, క్లినికల్ సైకాలజిస్టు, డెంటల్ హైజినిస్టు, డయాలసిస్ టెక్నీషియన్, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3, ల్యాబొరేటరీ సూపరింటెండెంట్, పెర్ఫ్యూజనిస్ట్, ఫిజియోథెరపిస్ట్ గ్రేడ్ 2, ఆక్యుపేషనల్ థెరపిస్టు పోస్టులు, అలాగే క్యాత్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ వీటన్నిటికీ కూడా లెవెల్ 6 ప్రకారం పే స్కేల్ ఉంటుంది. 35,400 ఇనీషియల్ పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటుగా ఫార్మసిస్ట్ పోస్టులకి 29,200 శాలరీ ఉంటుంది ఇనీషియల్గా. అలాగే రేడియోగ్రాఫర్, ఎక్స్రే టెక్నీషియన్, స్పీచ్ థెరపిస్టు, కార్డియాక్ టెక్నీషియన్ వంటి పోస్టులకి కూడా అలాగే శాలరీ ఉంటుంది. కార్డియాక్ టెక్నీషియన్కి 25,500 ఉంటుంది. మిగతా పోస్టులకి 29,200 ఉంటుంది. ఆప్టోమెట్రిస్ట్కి, ఈసీజీ టెక్నీషియన్కి కూడా 25,500 రూపాయల శాలరీ ఉంటుంది. ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 2కు 21,700 రూపాయల శాలరీ ఉంటుంది. ఫీల్డ్ వర్కర్కి 19,900 వరకు కూడా శాలరీ ఉంటుంది. ఇది లెవెల్ 2 ప్రకారం పే స్కేల్ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదంతా కూడా ఇనీషియల్ పే స్కేలు. వీటికి మీకు ఇతర చాలా రకాల అలవెన్సెస్తో కలుపుకొని మంచి శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అర్హులైన వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఈ పోస్టులకి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వారికి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ వంటి వాటిని కండక్ట్ చేసి ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ వంటి వాటికి వేరే స్టేజెస్కి హాజరయ్యేటప్పుడు వాళ్ళు ఫ్రీ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారు. కాబట్టి వాళ్ళు ఎస్సీ/ఎస్టీ ఒరిజినల్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది వాళ్ళు ట్రైన్ రిజర్వేషన్ లేదా ట్రావెలింగ్ సమయంలో వాళ్ళు చూపించినట్లయితే వాళ్ళకి ఫ్రీగా ఈ ట్రావెల్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందని నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. అలాగే కొన్ని మెడికల్ స్టాండర్డ్స్ కూడా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఏజ్ విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఆ ఏజ్ అనేది జనవరి 1, 2025 నాటికి క్యాలిక్యులేట్ అయితే చేస్తారు. ఇక్కడ ఆల్రెడీ మీకు నేను ఏవైతే పోస్టులు చెప్పానో ఆ పోస్టులకు అనుగుణంగా మీరు 18 నుంచి 33 సంవత్సరాలు కలిగి ఉండాలని నోటిఫికేషన్లో ఉద్యోగాలకు సంబంధించి ఉన్నట్లయితే వాటికి సంబంధించి ఏ డేట్స్ మధ్య మీ రిజర్వేషన్ వారీగా డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉండాలనేది కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఖచ్చితంగా వర్తిస్తుంది. ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. వీరితో పాటుగా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అభ్యర్థులకి మరో 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది అదనంగా వర్తించడం అయితే జరుగుతుంది. ఆ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. అప్లై చేసే అభ్యర్థులు కొంత ఫీజు అనేది ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు తప్పనిసరిగా పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్, ఫిమేల్, అలాగే ట్రాన్స్జెండర్, మైనారిటీసు లేదా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈ కేటగిరీ అభ్యర్థులందరికీ కూడా 250 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. వాళ్ళు సిబిటి ఎగ్జామ్కి అటెండ్ అయిన తర్వాత కంప్లీట్ ఫీజు అనేది రిఫండ్ చేయడం జరుగుతుంది, బ్యాంక్ ఛార్జీలు మినహాయించి. మిగతా అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా జనరల్ క్యాండిడేట్సు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళు, ఓబీసీ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ కూడా 500 రూపీస్ ఫీజు ఉంటుంది. వీళ్ళు సిబిటి ఎగ్జామ్కి అటెండ్ అయిన తర్వాత 400 రూపీస్ ఫీజు అనేది రిఫండ్ చేస్తారు, బ్యాంక్ ఛార్జీలు మినహాయించి. మరి ఈ ఉద్యోగాలకి మీరు ఎలా అప్లై చేయాలంటే కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేయగలుగుతారు. ఆఫ్లైన్లో అప్లికేషన్ అనేది పంపించాల్సిన అవసరం అయితే లేదు. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కంప్లీట్ నోటిఫికేషన్ మీరు కూడా ఒకసారి డౌన్లోడ్ చేసి చెక్ చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఒక ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దానినే మనం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని పిలవడం జరుగుతుంది. ఇది 90 నిమిషాలు అయితే ఉంటుంది. ఇందులో 100 ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. ఈ 100 ప్రశ్నలలో మనం చూసుకున్నట్లయితే మీరు ఏ ఉద్యోగాలకైతే
ఉద్యోగాలకైతే అప్లై చేసుకుంటారో ఆ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సిలబస్ నుంచి 70 క్వశ్చన్స్ అయితే వస్తాయి. దానినే మనమే ప్రొఫెషనల్ ఎబిలిటీగా ఇక్కడ మనకి సబ్జెక్ట్లో మెన్షన్ చేశారు. మార్క్స్ అనేవి 70 మార్కులు అయితే ఇస్తారు. ఇక జనరల్ అవేర్నెస్ నుంచి 10 ప్రశ్నలు 10 మార్కులు, జనరల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుంచి 10 ప్రశ్నలు 10 మార్కులు, అలాగే జనరల్ సైన్స్ నుంచి 10 ప్రశ్నలు 10 మార్కులకి అయితే ఉంటాయి. టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి 90 మినిట్స్ టైంతో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు కనుక అందరికీ కూడా ఒకేసారి కండక్ట్ చేయలేరు. కాబట్టి అప్లై చేసుకున్న అభ్యర్థులకి వేరు మల్టిపుల్ షిఫ్ట్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి కొంతమందికి క్వశ్చన్ పేపర్ ఈజీగా వచ్చినట్టు ఉంటుంది, మరికొంతమందికి కఠినంగా వచ్చినట్టుగా ఉంటుంది. కాబట్టి నార్మలైజేషన్ ఫార్ములా ఉపయోగించుకొని ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నార్మలైజేషన్ మార్క్స్ అనేవి కేటాయించి అభ్యర్థుల ఎంపిక అయితే జరుగుతుంది. అలాగే 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా అప్లికబుల్ అవుతుంది. అంటే మీరు 3 తప్పు సమాధానాలు అనేవి గుర్తించినట్లయితే, అంటే 3 ఆన్సర్స్ రాంగ్గా చేస్తే 1 మార్క్ మైనస్ అయితే అవుతుందన్నమాట. అలా 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. నార్మలైజేషన్ చేస్తారని చెప్పాను కదా, దానికి సంబంధించినటువంటి నార్మలైజేషన్ ఫార్ములా అయితే ఇది. ఈ ఫార్ములాను బేస్ చేసుకుని మల్టిపుల్ షిఫ్ట్స్లో ఎవరైతే రాసుంటారో వాళ్ళకి సంబంధించినటువంటి మార్కుల కేటాయింపు అనేది ఉంటుంది. ఈ ఉద్యోగాలకి మీరు ఆల్రెడీ చెప్పాను, ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోగలుగుతారు. అప్లై చేసుకున్న తర్వాత ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన వేరియస్ స్టేజెస్, అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, రిజల్ట్స్ అనౌన్స్మెంటు, అలాగే మిగతా చాలా రకాల అప్డేట్స్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్స్ని విజిట్ చేస్తూ తెలుసుకోవచ్చు అని చెప్పారు. అన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో మనకి అప్డేట్స్ అయితే వస్తాయి. కాబట్టి మీరు రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండాలని నోటిఫికేషన్లో మనకి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. మరి క్వాలిఫికేషన్స్ ఏంటి, చాలామందికి ఇదే డౌట్ అయితే ఉంటుంది. ఆ క్వాలిఫికేషన్స్ అనేవి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నర్సింగ్ సూపరింటెండెంట్ జాబ్స్కి క్వాలిఫికేషన్ అనేది GNM లేదా BSc నర్సింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. కార్డియాక్ టెక్నీషియన్ జాబ్స్కి హైయర్ సెకండరీ అంటే 10+2 అనేది సైన్స్ సర్టిఫికేట్లో కోర్స్ పూర్తి చేసి ఉండాలి, లేదా డిప్లొమా ఇన్ కార్డియాలజీ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ అనేటువంటి సంబంధిత కోర్సు పూర్తి చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే క్యాండిడేట్ ఎవరైతే దీనికి సంబంధించినటువంటి ఈకో కార్డియోగ్రఫీకి సంబంధించిన సర్టిఫికేట్ కలిగి ఉంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక క్లినికల్ సైకాలజిస్ట్ జాబు, దీనికి మాస్టర్స్ డిగ్రీ అనేది క్లినికల్ సైకాలజీ లేదా సోషల్ సైకాలజీలో పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ECG టెక్నీషియన్ జాబ్స్కి 10+2 లేదా గ్రాడ్యుయేషన్ అనేది సైన్స్లో చేసుండి డిప్లొమా లేదా డిగ్రీ ECG ల్యాబొరేటరీ టెక్నాలజీ లేదా కార్డియాలజీ టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నిక్స్కి సంబంధించినటువంటి రిలివెంట్ కోర్సులు పూర్తి చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఫీల్డ్ వర్కర్ జాబ్కి ఇంటర్మీడియట్ అంటే 12th క్లాస్ అనేది సైన్స్ గ్రూప్లో బయాలజీ లేదా కెమిస్ట్రీ అనేటువంటి సబ్జెక్ట్స్లో పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకోగలుగుతారు. హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3 జాబ్స్కి సంబంధించి చూసుకుంటే BSc హ్యావింగ్ స్టడీడ్ కెమిస్ట్రీ, అంటే కెమిస్ట్రీ అనేది ఒక మెయిన్ సబ్జెక్ట్గా లేదా ఆప్షనల్ సబ్జెక్ట్గా మీరు BSc పూర్తి చేసి చేసిన వాళ్ళు, లేదా ఎనీ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ వైల్ అండర్టేకింగ్ ద కోర్స్ అని చెప్పారు. అదేవిధంగా దాంతోపాటుగా 1 year డిప్లొమా అనేది హెల్త్ లేదా శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్స్ చేసిన వాళ్ళు, లేదా 1 year నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోగలుగుతారు. ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 2 జాబ్స్ ఉన్నాయి కదా, వీటికి 10+2 అనేది అంటే 12th అనేది సైన్స్ గ్రూప్లో పూర్తి చేసి DMLT కోర్సు పూర్తి చేసిన, లేదా ల్యాబొరేటరీ టెక్నాలజీస్కి సంబంధించిన కొన్ని కోర్సులు పూర్తి చేసినా సరే మీరు ఈ పోస్టులకు అప్లై చేయగలుగుతారు. పర్ఫ్యూజనిస్ట్ జాబ్స్కి BSc అనేది డిప్లొమా ఇన్ పర్ఫ్యూజన్ టెక్నాలజీ లేదా BScతో పాటు 3 years ఎక్స్పీరియన్స్ అనేది కార్డియో పల్మనరీ పంప్ టెక్నీషియన్గా చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇక ఫిజియోథెరపిస్ట్ గ్రేడ్ 2 జాబ్స్ కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి ఫిజియోథెరపీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి 2 years ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు అప్లై చేసుకోగలుగుతారు. అలాగే రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్ జాబు, దీనికి కూడా 10+2 అనేది ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ సబ్జెక్ట్స్తో పూర్తి చేసి డిప్లొమా అనేది రేడియోగ్రఫీ లేదా ఎక్స్రే టెక్నీషియన్ లేదా రేడియో డయాగ్నోసిస్ థెరపీలో చేసి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోగలుగుతారు. అలాగే మరికొన్ని కోర్సులు కూడా ఇవ్వడం అయితే జరిగింది, మీరు చూడండి. ఫార్మసిస్ట్ జాబ్స్కి D ఫార్మసీ లేదా B ఫార్మసీ పూర్తి చేస్తే అప్లై చేసుకోవచ్చు.
డయాలసిస్ టెక్నీషియన్కి బీఎస్సీ ప్లస్ డిప్లొమా ఇన్ హీమోడయాలసిస్ చేసిన వాళ్ళు లేదా బ్యాచిలర్ డిగ్రీ 2 ఇయర్స్ సాటిస్ఫాక్షనరీ హౌస్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు లేదా ఎక్స్పీరియన్స్ అనేది హీమోడయాలసిస్ వర్క్కి సంబంధించి ఉన్నా సరే అప్లై చేసుకోగలుగుతారు. ఆప్టోమెట్రిస్ట్ జాబ్స్కి బీఎస్సీ ఆప్టోమెట్రీ అనేది చేసి లేదా డిప్లొమా అనేది ఆప్థాల్మిక్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకోగలుగుతారని నోటిఫికేషన్లో ఇచ్చారు. ల్యాబొరేటరీ అసిస్టెంట్ జాబ్స్కి బీఎస్సీ అనేది బయోకెమిస్ట్రీ లేదా మైక్రోబయాలజీ లేదా లైఫ్ సైన్సెస్లో లేదా బీఎస్సీ అనేది బీఎస్సీ కెమిస్ట్రీతో పాటు బయాలజీ సబ్జెక్ట్స్గా మీరు మెయిన్ లేదా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇదే విధంగా మనం చూసుకున్నట్లయితే బీఎస్సీ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ వాళ్ళు కూడా ల్యాబొరేటరీ సూపరింటెండెంట్ జాబ్స్కి అప్లై చేయొచ్చు. డెంటల్ హైజీనిస్ట్ జాబ్స్కి కూడా డిగ్రీ అనేది సైన్స్ గ్రూప్లో పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటుగా డెంటల్ హైజీన్ డిప్లొమా సర్టిఫికేట్ అనేది 2 ఇయర్స్ కోర్స్ ఉండాలి. అదేవిధంగా డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో తప్పనిసరిగా రిజిస్టర్డ్ అయి ఉండాలి. డైటీషియన్ జాబ్స్కి బీఎస్సీ సైన్స్ గ్రాడ్యుయేట్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అనేది డైటిస్టిక్స్కి సంబంధించి పూర్తి చేస్తుంటే అప్లై చేసుకోవచ్చు. లేదా బీఎస్సీ హోమ్ సైన్స్ ప్లస్ ఎంఎస్సీ హోమ్ సైన్స్ కోర్స్ పూర్తి చేస్తే కూడా అప్లై చేసుకోగలుగుతారు. క్యాత్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ జాబ్స్కి బీఎస్సీతో పాటు డిప్లొమా అనేది రిప్యూటెడ్ కార్డియాక్ ల్యాబ్ ఇన్ కార్డియాక్ ప్రొఫెషనల్ క్యాత్ ల్యాబ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. ఆ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, లేకపోతే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆక్యుపేషనల్ థెరపిస్ట్ జాబ్స్కి 10+2 క్వాలిఫికేషన్ అనేది సైన్స్లో పూర్తి చేసి ఉండి డిప్లొమా లేదా డిగ్రీ అనేది ఆక్యుపేషనల్ థెరపీ పూర్తి చేస్తే అప్లై చేయొచ్చు. ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ జాబ్స్కి బ్యాచిలర్ ఇన్ ఆడియాలజీ స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజీ చేస్తే అప్లై చేసుకోవచ్చు. స్పీచ్ థెరపిస్ట్ జాబ్స్కి బీఎస్సీతో పాటు డిప్లొమా అనేది ఆడియో అండ్ స్పీచ్ థెరపీకి చేసుండి 2 ఇయర్స్ రిలివెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. అలాగే నోటిఫికేషన్లో మనకి జోన్ వైజ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. మీరు ఏ జోన్లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే మీకు ఎలిజిబిలిటీ ఉండే ఉద్యోగాలు ఏ జోన్లో ఉన్నాయనేది తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు ఆర్ఆర్బి అహ్మదాబాద్ జోన్లో ఏ పోస్టులు ఎన్నెన్ని ఉన్నాయనేది కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్ఆర్బి ప్రయాగ్రాజ్, ఆర్ఆర్బి అజ్మీర్, ఆర్ఆర్బి బెంగళూరు, ఆర్ఆర్బి భోపాల్, ఆర్ఆర్బి భువనేశ్వర్, ఆర్ఆర్బి బిలాస్పూర్, ఆర్ఆర్బి చండీగఢ్, ఆర్ఆర్బి చెన్నై, ఆర్ఆర్బి గోరఖ్పూర్, ఆర్ఆర్బి గౌహతి, ఆర్ఆర్బి జమ్మూ శ్రీనగర్, ఆర్ఆర్బి కోల్కతా, ఆర్ఆర్బి మాల్దా, ఆర్ఆర్బి ముంబై, ఆర్ఆర్బి రాంచీ, ఆర్ఆర్బి సికింద్రాబాద్, ఆర్ఆర్బి సిలిగురి వంటి జోన్స్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఆర్ఆర్బి సికింద్రాబాద్ జోన్లో మనం చూసుకున్నట్లయితే హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3 పోస్టులు 5 ఉన్నాయి. ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్టులు 7 ఉన్నాయి. ఫార్మసిస్ట్ ఎంట్రీ గ్రేడ్ 8 పోస్టులు ఉన్నాయి. రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్ 5 పోస్టులు ఉన్నాయి. నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులు అనేవి ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 14 ఉన్నాయి. సౌత్ సెంట్రల్ రైల్వేలో 40 పోస్టులు ఉన్నాయి. అంటే ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరిధిలో టోటల్గా మనం చూసుకున్నట్లయితే 54 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నమాట అన్ని రకాల పోస్టులు కలుపుకుంటే సికింద్రాబాద్ జోన్లో 79 పోస్టులు అనేవి ఉన్నట్టుగా ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. అలాగే రిలివెంట్ సిలబస్ ఏది ఉంటుంది మీకు చెప్పాను కదా, మొత్తం ఎగ్జామ్లో 100 మార్కుల్లో 70 మార్కులు అనేవి సంబంధిత సబ్జెక్ట్ నుండి వస్తాయని చెప్పి ఆ రిలివెంట్ సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్ అనేది ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు ఏ జాబ్కి ఎలిజిబిలిటీ ఉంటే ఆ సిలబస్ అయితే ఇది. ఆ సిలబస్ ప్రకారం మీరు ప్రిపేర్ అయ్యి ఈ ఉద్యోగాలకి ఎంపిక అయితే కావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక కామన్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి కదా, జనరల్ అర్థమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ మరియు జనరల్ సైన్స్కి సంబంధించి అన్ని జాబ్స్కి కూడా ఇదే విధంగా ఉండడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన సిలబస్ అయితే ఇది. మీరు ఏ పోస్టులకి అయితే అప్లై చేస్తారో ఆ ప్రొఫెషనల్ సిలబస్ అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సి ఉంటుంది. మిగతా అన్ని జాబ్స్కి కూడా ఒకే కామన్ సిలబస్ అనమాట ఇది. ఆ కామన్ సిలబస్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి పారామెడికల్ కేటగిరీ పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అనేవి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇలా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి కంప్లీట్ నోటిఫికేషన్ చూసి ఎలిజిబిలిటీ ఉంటే తప్పనిసరిగా అప్లై చేసుకోండి. మన యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీకు యూస్ఫుల్ అయ్యే క్లాసెస్ అనేవి అప్డేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.